బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఆగని ఆకలి కేకలు. ఇటు పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లు కూడా మూసేసిన తర్వాత ఇప్పుడు బార్డర్ క్లోజ్ అవ్వడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఇరు దేశాల్లోనూ ఆకాశాన్నంటే అక్కడ నిత్యావసరాల ధరలు. పాక్లో 5 రెట్లు పెరిగాయి టమాటో ధర. అర్థం చేసుకోవచ్చు దీంతోనే మీరు నిత్యావసరాల ధరలు ఎంత పెరిగి ఉంటాయో. దాదాపు 400% పైగా పెరిగాయి అక్కడ ధరలు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూపాయలు 600 పలుకుతుంది. అలాగే ఆఫ్ఘాన్ నుంచి దిగుమతయ్యే యాపిల్ ధరలు కూడా పెంచారు. ఒక రకంగా టమాటోతో పాటు పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు అలాగా చెప్పుకుంటూ వెళ్తే గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తికి సంబంధించిన వీటన్నిటి ధరలను కూడా అక్కడ ఒక్కసారిగా అమాంతం పెంచేశారు. ఒక రకంగా మనం చూస్తే ఇటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఏదైతే వ్యాపారం జరుగుతుంటుందో అది దాదాపు ఒక $2 బిలియన్ సంబంధించిన వ్యాపారం జరుగుతుంటుంది. ఇప్పుడు దాదాపు ఈ బార్డర్లో ఒక 5,000 కంటైనర్లకు సంబంధించిన సామాగ్రి ఒక్కసారిగా నిలిపివేసేశారు. ఇటు టమాటాలు, కూరగాయలు కావచ్చు, అలాగే గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసము, పాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరాలన్నీ కూడా ఒక 5,000 కంటైనర్లు ఆపేశారంటే అర్థం చేసుకోండి. దాంట్లో చాలా మట్టికి కూరగాయలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయాయి, పాడైపోయాయి, అవన్నీ పనికి రాకుండా పోయాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా సాధారణంగా పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు నుంచి ఏటా ఇరు దేశాల మధ్య $2 నుంచి $3 బిలియన్ వాణిజ్యం జరుగుతుండేది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికైతే ఘర్షణలు ఏవైతే చెలరేగాయో దానివల్ల బార్డర్లో వాణిజ్యం అలాగే రవాణా సదుపాయాలన్నీ పూర్తిగా నిలిపివేశాయి. ఇటు కాబూల్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. కాబూల్కి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే దీనివల్ల రోజుకి ఇరువైపులా దాదాపు $1 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 8 కోట్ల నష్టం ప్రతిరోజు జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ సరఫరా చేసేది దాదాపు దాంట్లో ఏదైతే 5 నుంచి 6,000 కంటైనర్లు ప్రతిరోజు రెండు వైపులా వాణిజ్యం పరంగా రెండు వైపులా సరఫరా జరుగుతూనే ఉంటాయి. కానీ దాంట్లోంచి దాదాపు ఇప్పుడు అవన్నీ నిలిపివేయడంతో ఆ సామాగ్రి అదంతా కూడా కుళ్ళిపోయి పాడైపోతున్నాయి సామాగ్రి అన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నారు. నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఈ బిజినెస్, ఈ బార్డర్ ఎప్పుడైతే మనకు October 11th నుంచి బార్డర్లో గొడవలు జరుగుతున్నాయి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరు దేశాలకు సంబంధించిన వ్యాపార వాణిజ్యం ఇవన్నీ ఆగిపోయాయా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ లో మనకి పాకిస్తాన్ కి ట్రాన్సాక్షన్స్ లేవు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి కూడా ట్రాన్సాక్షన్స్ లేవు. ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం కూడా లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చెప్పాం, $600 కిలో టమాటా అమ్ముతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అలాగే చాలా రోజుల నుంచి, ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, చాలా మంత్స్ నుంచి అక్కడ చివరికి ఫుడ్ దొరకని పరిస్థితి అయిపోయింది. వాటర్ ప్రాపర్ గా లేదు. మనం సింధు జలాలు ఆపిన తర్వాత ఆ సింధు జలాలు వెళ్లేటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పంటలు కూడా తగ్గిపోయినాయి. అక్కడ యాక్చువల్లీ పంటలు కూడా తగ్గిపోయిన నేపథ్యంలో అక్కడ ఇంకా టఫ్ అయిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు ఓ పక్క పంటలు పండక, ఇంకో పక్క వ్యాపారం వాళ్ళు చేయడం చేతగాక, అలాగే చుట్టూ శత్రువులను పెట్టుకుని భారతదేశంతో వ్యాపారం ఆగిపోయి అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి చాలా పెద్ద వ్యాపారం ఉంది. ఆల్మోస్ట్ 2.5 బిలియన్ వ్యాపారం నడుస్తుంటది వాళ్ళకి. అలాంటిది ఇప్పుడు అది మొత్తం ఆగిపోయింది. ఆగిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళకి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అవన్నీ రావడం లేదు. ఇటుపక్క ఇండియాతో ఎలాగో గొడవలు ఉన్నాయి. ఇలా బోర్డర్స్ అన్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్స్ అన్ని కూడా చాలా టైట్ అయిపోయిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర పరిస్థితి చాలా వర్స్ట్ అయిపోతుంది. అలాగే పాకిస్తాన్ కరెన్సీ వాల్యూ కూడా పడిపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ పాకిస్తాన్ కరెన్సీ వాల్యూ బాగా డౌన్ అయిపోయింది. ఇంతకు ముందుతో పోలిస్తే వాళ్ళ వాల్యూ ఇంకా బాగా డౌన్ అయిపోయింది. అలాగే వాళ్ళ దగ్గర ఇంతకు ముందే చాలా తక్కువ ఉండేది. ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది వాళ్ళ దగ్గర చాలా చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు దాని పర్సంటేజ్ ఇంకా తగ్గిపోయింది. ఒక పక్క అమెరికాతో వాళ్ళకి రిలేషన్ పెరుగుతోంది మాకు అని చెప్తున్నారు, ఇంకో పక్క సౌదీతో వాటితో రిలేషన్ పెరుగుతోంది అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మోస్ట్లీ అక్కడ ఈ మధ్య కొన్ని ఆయిల్ రిజర్వ్స్ బయటపడడం, ఈ మధ్య ట్రంప్ కి చూపించినటువంటి కొన్ని రకాల అక్కడ కొన్ని ఖనిజాలు అవి బయటపడిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పితే అక్కడ ఏ రకమైన ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంకేవి కూడా లేవు. సో ఈ నేపథ్యంలో పక్క వ్యవసాయం లేక, ఇంకో పక్క అక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ లాంటివి లేక పూర్తిగా వాళ్ళ కరెన్సీ వాల్యూ బాగా పడిపోతుంది. ప్రజలు కరువు ఎక్కువైపోతుంది. అంటే చివరికి వాళ్ళకి బియ్యం కానీ, గోధుమలు కానీ, కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్స్, వంట నూనె చివరికి ఏమీ దొరకని పరిస్థితి అయిపోయింది. ఒకవేళ కొనుక్కోవాలంటే
హయ్యర్ కాస్ట్. మన ఇండియాతో పోల్చుకుంటే చాలా వరకు వాళ్ళ దగ్గర ప్రతిదీ మినిమం 3 to 4 times హయ్యర్ కాస్ట్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ గూడ్స్ నేను చెప్పేది. ఇక లగ్జరీ గూడ్స్ సంగతి పక్కన పెడదాం. ఎసెన్షియల్ గూడ్స్, ఇక లగ్జరీ గూడ్స్ అయితే మన దగ్గర ఏదైనా ఒకటి 10 లక్షలు ఉంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 3 crores, మోర్ దాన్ 1 crore ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మన దగ్గర 10 లక్షలు ఉండే బైక్ వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంటుంది. మన దగ్గర ఒక 10 లక్షలు ఉండే కారు వాళ్ళ దగ్గర ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అంత వర్స్ట్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కూడా మేలుకోని పరిస్థితి. ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు, రియాలిటీ అర్థం కావడం లేదు. అంటే చుట్టూ శత్రువులను పెంచుకొని వ్యాపారం చేయడం చేతగాక రాజకీయ నాయకులు దోచుకొని తింటున్నారు. మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, అతి త్వరలో అంతర్యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. మరోపక్క టీటీపీ నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక రకమైన రెబల్ గ్రూప్, తెహ్రీక్ పాకిస్తాన్ గ్రూప్, అక్కడ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ గ్రూప్ నుంచి ఈ మధ్య బాగా బెదిరింపులు ఎక్కువైపోయినాయి. మునీర్కి వాళ్ళు డైరెక్ట్ గా ఛాలెంజ్ విసిరిన పరిస్థితి. దమ్ముంటే నువ్వు ఫీల్డ్ లోకి రా, డైరెక్ట్ గా యుద్ధం చేయి మాతో అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా అన్ని రకాలుగా వర్స్ట్ కండిషన్ లో ఉన్నారు. అయినా సరే వాళ్ళకి బుద్ధి రావడం లేదు. అయినా సరే వాళ్ళ ప్రజలు అక్కడ ఆకలితో చచ్చిపోతున్నా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. వాళ్ళ పక్క సింధు జలాలు ఆపేసి వాళ్ళకి వ్యవసాయం లేకపోయినా బుద్ధి రావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో బోర్డర్ లో ఇప్పుడు వ్యాపారం ఆగిపోయింది, భారతదేశంతో బోర్డర్ తో వ్యాపారం ఆగిపోయింది. మాకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్న అమెరికా కానీ లేదంటే కొన్ని సౌదీ కంట్రీస్ కానీ ఇవేవి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం లేదు. అయినా సరే వాళ్ళకి సెన్స్ లేదు. ఇప్పటికీ కూడా యుద్ధాలు చేస్తాం, బాంబులు వేస్తాం, ఈ ప్రాజెక్టులు ఫెయిల్ చేస్తాం, ఇదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి మోర్ వర్స్ట్. అతి త్వరలో ఇంకా వర్స్ట్ అయిపోయి ఖచ్చితంగా అతి త్వరలో అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలే తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళ గ్రూప్స్, రెబల్ గ్రూప్స్ సంఖ్య బాగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే త్వరలో అంతర్యుద్ధం రాబోతుందనడానికి సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకటి అక్కడ కరువు కాటకాలు పెరిగిపోవడం, రెండోది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం, మూడోది రెబల్ గ్రూప్స్ పెరిగిపోవడం. ఎందుకంటే ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదు ప్రజల మీద. సో అందుకని చెప్పేసి వాళ్ళు కొన్ని గ్రూప్స్ కు ఫామ్ చేసుకొని ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికో లేదంటే దోచుకోవడానికో వేరే వాళ్ళని దోచుకోవడానికి వీటి కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని రెబల్ గ్రూప్స్ ని అక్కడ ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద ఏదైనా అసాసినేట్ చేయడానికో లేదంటే ప్రజల్ని ఏదైనా తిరుగుబాటు వస్తే దాన్ని వీక్ చేయడానికో లేదంటే అక్కడ క్రైమ్ కి పాల్పడడానికి అక్కడ ఉన్నటువంటి మేజర్ పొలిటికల్ పార్టీసే ఎంకరేజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ పెద్ద విషయం కాదనుకోండి. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి వర్స్ట్ సూన్ అండ్ అతి త్వరలో అంతర్యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో పాకిస్తాన్లో అయితే ప్రస్తుతానికి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ నిత్యావసరాలన్నీ దాదాపు 400% పెరిగాయి. 400% అంటే ఊహించండి మీరు. గోధుమలు కానీ, బియ్యం కానీ, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తికి సంబంధించిన వీటన్నిటికి సంబంధించి నిత్యావసరాలన్నిటికీ సంబంధించిన ధరలు చాలా పెరిగిపోయాయి. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ టమాటోస్ని ఒక బాక్సులో పెట్టి తాళం వేసి మరీ పెట్టారు. అంటే సర్కాస్టిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు టమాటా ధర ఎంతగా పెరిగిపోయిందని అంటే, ఒక బంగారాన్ని కానీ కొన్ని ఆభరణాలను ఎలాగైతే దాచిపెట్టుకుంటారో తాళం పెట్టి పెట్టుకుంటారో అలా కూరగాయలను పెట్టుకునే పరిస్థితి ప్రస్తుతానికి వచ్చింది. సో ఇరు దేశాలకు సంబంధించి 5,000 కంటైనర్లు 2 బార్డర్స్ సైడ్ నిలిచిపోయినాయి. దాంట్లో కూరగాయలకు సంబంధించిన అన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి, పాడైపోతున్నాయి. సో దాదాపు 8 కోట్ల నష్టం ప్రతిరోజు. 2 దేశాలకు సంబంధించి వాణిజ్యం ఏదైతే జరుగుతుందో 8 కోట్ల నష్టం. ఇటు పాకిస్తాన్లో ఒక రకంగా నందు చెప్పినట్టు అంతర్యుద్ధం జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ టీటీపీ, తాలిబాన్ తెహ్రీక్ పాకిస్తాన్, ఇటు టీటీపీ ఉంది, అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించిన ప్రజలు కూడా అక్కడ వ్యతిరేకాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో ఒక రకంగా పాకిస్తాన్కి గడ్డు కాలం ప్రస్తుతానికి. రానున్న రోజుల్లో అక్కడ ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ సంకేతాలు. ఒక పక్కన IMF నుంచి తీసుకున్న $7 బిలియన్ లోన్ని కూడా వాళ్ళు ఇతర అవసరాలకి, ఆ డిఫెన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటన్నిటికీ కూడా డబ్బును కేటాయించారు. కానీ అక్కడ ప్రజలకి మౌలిక వసతులని, అలాగే ఆహార భద్రత, అలాగే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో ఆగ్రహం కూడా బయటికి వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ రానున్న రోజుల్లో అక్కడ ప్రభుత్వాలు కూలిపోబోతున్నాయా? ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం ఎవరు?
అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.